హలో అండి అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఇంట్లోనే ఈజీగా నెయ్యి తయారు చేయొచ్చు, అది కూడా పాలపై వచ్చే మీగడతోటి. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను 2 వీక్స్ నుంచి మీగడ అనేది కలెక్ట్ చేస్తున్నాను. మనం కలెక్ట్ చేసుకున్న మీగడని డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి. నెయ్యి ఏ రోజైతే తయారు చేయాలి అనుకుంటామో ఆ రోజు మార్నింగే మీగడని తీసి బయట ఉంచాలి. ఒక 2-3 అవర్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మీగడని అందులో వేసుకోవాలి. కొన్ని ఐస్ క్యూబ్స్ ఇంకా కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చాలాసేపు ఒకేసారి గ్రైండ్ చేయొద్దండి, మధ్య మధ్యలో ఆన్ ఆఫ్ చేస్తూ కూల్ వాటర్ అనేటివి యాడ్ చేసుకుంటే గ్రైండ్ చేయాలి. అప్పుడే మనకి వెన్న అనేది మంచిగా వస్తుంది. చూడండి, వెన్న అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన వెన్నని మనం తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కూల్ వాటర్ వేసుకొని కంపల్సరీ 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఎందుకంటే 20 డేస్ కానీ 2 వీక్స్ కానీ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి కంపల్సరీ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లోకి మార్చుకోండి, మళ్ళీ హైలో అసలు పెట్టుకోవద్దు. దీంట్లోకి కావాలంటే చిటికెడు పసుపు వేసుకోవచ్చు కలర్ కోసము. నేను ఇక్కడ వేయడం లేదు. ఒక తమలపాకు కూడా వేసుకోవచ్చు, అది కూడా నేనేం వేయట్లేదు. ఇలా వచ్చిన నెయ్యిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత వడగట్టుకోవాలి. చూడండి, నెయ్యి అనేది నాకు ఇంత వచ్చింది. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత నెయ్యి అనేది పూసగా ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.